గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారం నందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో అత్యధికత నొందితినని నా నడవని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేము యొద్దకైనా వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైన 3 సంవత్సరమైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 దినం నుంటిని. అతనిని తప్ప అపోస్తలులో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడట్లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నాకు ముఖ పరిచయం లేకుండెను, గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహింపరిచిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఒక సాయంత్రకాల సమయంలో మీ సన్నిధికి చేరడానికి మాకు దయచేసిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మాతో మాట్లాడుతూ మమ్మల్ని పోషిస్తున్నందుకు, వాక్యం ద్వారా ఆదరిస్తున్నందుకు ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మీ చిత్తంలో ఉంటున్న వారు జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయమని, మీ స్వరం వినడానికి కృప చూపించమని ప్రభువా, అటువంటి వాతావరణం దయచేయమని, మా హృదయాలు నెమ్మదిగా ప్రభువానైనా మీ వాక్యాన్ని అంగీకరించడానికి, లోబడ్డానికి సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, కృప చూపించండి. ప్రతి అంధకార శక్తిని ప్రభువా లయపరచమని, ప్రభువానైనా ప్రతి ఆటంకాన్ని దూరపరచమని, మీకు వ్యతిరేకమైన ప్రతి ఆత్మను దూరపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి ప్రభువా. మా యొక్క బలహీనతల్ని ప్రభువా, మా యొక్క అపరాధాలని, పాపాలని క్షమించి ప్రభువా, మీ సన్నిధిని, మీ యొక్క స్వరాన్ని విని మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా, కృప చూపించండి ప్రభువానైనా. మీ యొక్క ప్రభువానైనా చిత్తాన్ని, మీ యొక్క ప్రభువానైనా ప్రణాళికల్ని అర్థం చేసుకునే జ్ఞానం, విశ్వాసం దయచేయమని ప్రభువానైనా ఆత్మీయంగా ఎదగడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక ఊర్లో ఒక ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, ఇద్దరు వైద్యులు ఉన్నారు. అయితే ఒక ఆయన బాగా చదువుకున్న ఆయన గోల్డ్ మెడలిస్ట్. అంటే ఆ యూనివర్సిటీలో ఆయనే అంతగా, అంటే అందరికన్నా మంచి మార్కులతో, మంచి ఫలితాలతో ఆయన ఉత్తీర్ణుడయ్యాడు. చాలా తెలివైన ఆయన. అయితే ఇంకొక డాక్టర్ ఉన్నారు. ఆయన మామూలుగా సరిగ్గా, అంటే అంత ఎక్కువగా చదువులో అంత ప్రావీణ్యుడు కాదు. పెద్దగా అంత మెడికల్ నాలెడ్జ్ కూడా అంత ఎక్కువగా, అంటే ఇంకొక డాక్టర్తో కంపేర్ చేసుకుంటే ఆయనకి అంత లేదు. ఆయన ఎక్కడో వేరే ఒక దగ్గర సీట్ రాక వేరే దగ్గర ఎక్కడో డబ్బులు కట్టి చదువుకున్న ఆయన ఇద్దరు డాక్టర్లు అలాగ ఉన్నారు ఒక ఊర్లో. అయితే ఎవరైతే ఈ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడో, ఎవరైతే ఈ మంచిగా వైద్య వృత్తిని అర్థం చేసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఎటువంటి రోగానికి ఎటువంటి మందు ఇవ్వాలి, లేకపోతే ఎటువంటి ఏ విధంగా అంటే ఆ యొక్క సైన్స్ని వాటిని అర్థం చేసుకోవాలో అంతా ఆయనకి తెలుసు. అయితే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఇంకొక డాక్టర్ ఉన్నాడు,
ఆయన మా సీట్ రాక వేరే దగ్గర వేరే స్టేట్‌లో చదువుకున్నాయన. కానీ ఆయన వచ్చి ఆయన క్లినిక్ పెట్టిస్తే ఆయన దగ్గరికి ఎక్కువ మంది ప్రజలు వెళ్తా ఉండేవాళ్ళు. ఈయన దగ్గరికి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. అయితే ఎందుకు ఏంటి అని ఆలోచిస్తే చూస్తే మనం ప్రాక్టికల్‌గా ప్రజల్ని అడిగితే ఎందుకు ఎక్కువ ఈయన దగ్గరికి వెళ్ళట్లేదు, ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ప్రజలు ప్రజలకి అనుగుణంగా అంటే ఈయన మాట్లాడడు, వెళ్తే కోప్పడతాడు, తిడతాడు అని చాలామంది ఈయన మీద కంప్లెయింట్స్ అన్నమాట. ఎవరు? ఈ గోల్డ్ మెడలిస్ట్ ఎవరైతే బాగా చదువుకున్నాడో, బాగా వైద్య వృత్తిలో ఉత్తీర్ణుడయ్యాడో ఆయన. ఆయన ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆయనకు కోపం ఎక్కువ, తిడతాడు అని చెప్పి వెళ్ళట్లేదు. ఇంకొక ఆయన దగ్గరికెళ్తే ఆయన మందులు సరిగ్గా రాయడని చాలా మందికి తెలుసు. ఏది పడితే అది ప ప మందులు రాసేస్తాడు. కానీ ఎవరిని ఏమండు మంచిగా మాట్లాడి, పలకరించి అందరితో మంచిగా ఉంటాడు. అంటే మనుషుల్ని సంతోషపెడతాడు ఒకాయన. ఇంకొకాయన మనుషుల్ని సంతోషపెట్టడు గానీ, వెళ్ళిన వాళ్ళని సరిగ్గా ఉండట్లేదు, సరైన ఆహారం తినట్లేదు. ఆహ్, ఒకసారి ఒక పల్లెటూరాయన ఆయన దగ్గరికెళ్ళి వాళ్ళ అబ్బాయికి బాలేకపోతే, ఆ అబ్బాయిని అక్కడ చూపించుకున్నాడు. చూపించుకున్న ఈ ఎవరైతే గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారో బాగా చదువుకున్నాడో ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళాడు. ఆ పల్లెటూరాయన కొడుక్కి బాలేకపోతే చిన్న పిల్లోడిని తీసుకొని. వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత చూసారు ఆ అబ్బాయికి ఒంట్లో బాలేకపోతే వెంటనే రాత్రికి రాత్రి ఆ యొక్క సెలైన్ అవి ఎక్కించి కొంచెం కుదుట పడేటట్లు చేసి మొత్తానికి తెల్లవారేసరికి ఆ అబ్బాయి కొంచెం రికవర్ అయ్యాడు. రికవర్ అయిన తర్వాత ఏమైనా ఫుడ్ పెట్టమని చెప్పారు. ఫుడ్ పెట్టమని చెప్పారు. పాపం ఈయనకి ఆ పల్లెటూరాయన కొట్టుల్లో ఏదో దొరికితే ఏవో హ్మ్. చ తినే పదార్థాలేవో తెచ్చి ఆ అబ్బాయికి పెట్టేస్తా ఉన్నాడు. అయి మంచివి కావు. అయితే ఈ డాక్టర్ గారు చూసి చెడామడా తిట్టేసాడు అతను. ఇలాంటి ఆహారం పెట్టకూడదు. ఇలాగే పెడతావా అని. సో, ఇలాగే పేషెంట్స్‌తో ఆయన అట్లా కోపంగా ఉండడం వలన చాలామంది ఆయన దగ్గరికి రావట్లేదని చెప్తారనమాట. అయితే ఇక్కడ మనం చూడండి ఇద్దరు డాక్టర్స్‌లో ఒకాయనేమో మనుషులకి అనుగుణంగా మనుషుల్ని సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు. ఒకాయనేమో మనుషులు కాదు, వైద్య వృత్తికి నమ్మకంగా, ఫెయిత్‌ఫుల్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఆయన నేర్చుకున్నది లేకపోతే ఆయన ఏం చెప్పాలో, మనుషులు ఎలాగుంటారో, కఠినంగా లేకపోతే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరని, లేకపోతే కొన్ని సీరియస్‌గా తీసుకోరని ఆయన కోపం వాళ్ళ మీద పర్సనల్‌గా వాళ్ళకేం గ్రడ్జ్ ఉండదు. కానీ ఆయన సరైన ఆరోగ్యం గురించి ప్రజలకి అవేర్‌నెస్ తీసుకురావాలి, మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన కోప్పడతాడు. కానీ ప్రజలకి కాదు. అలాంటిదే సువార్త ప్రకటించే విషయంలో కూడా ఎవరైనా ఈ డాక్టర్‌లాగా యథార్థంగా ఇలాంటి ఫుడ్ తినకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే మంచిది కాదని ఆ డాక్టర్ చెప్పినట్లు యథార్థంగా మీ జీవితాలు బాలేవు. వా దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది. కానీ మీరు జీవితాలు బాలేవని ఎవరైనా చెప్తే మనకిష్టం ఉండదు ప్రజలకి. అదే ఎవరైనా వచ్చి మనకనుగుణంగా మనకి అబ్బా! మీరెంత మంచివాళ్ళు, లేకపోతే ఎంత ప్రార్థనాపరులు, అబ్బా! మీరెంత దేవునికిస్తారు, మీరెంత ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, మీ కుటుంబం ఎంత మంచిది, మీరెంత మంచివాళ్ళు అని మనల్ని ఎవరైనా పొగిడితే మనకిష్టం. అదే ఎవరైనా మనల్ని మన యథార్థ పరిస్థితిని మన ముందుంచి, మీ పరిస్థితి బాలేదు అని ఎవరైనా వాక్యం చూపించి, చూడండి వాక్యం ఎలా ఉంది, మన జీవితాలు బాలేవు చూడండి, విమర్శించుకోండి, పరిశీలించుకోండి అని చెప్తే మనకిష్టం ఉండదు. అదే ఇక్కడ గలతీ సంఘాల్లో కూడా పౌలు భక్తుడు గమనిస్తా ఉన్నాడు. పౌలు భక్తుడొచ్చి ఎంత చక్కగా దేవుని కృప మీద ఆధారపడే సువార్తని వాళ్ళకి ప్రకటించి,
యేసు ప్రభు వారు చేసిన త్యాగాన్ని, యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకంకి వచ్చారు అని స్పష్టంగా సువార్తని వాళ్ళ ముందుంచి, మీరు దేవుని కృప మీద ఆధారపడాలి, లేకపోతే దేవుని మీద ఆధారపడే జీవితాన్ని యేసు ప్రభు వారు చూపించడానికి ఈ లోకానికి వచ్చారని సువార్తని వాళ్ళ ముందుంచి, మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, దేవుని మీద ఆధారపడితే మీరు క్రైస్తవులుగా బ్రతకొచ్చు, దేవుని మీద నమ్మకం ఉంచి విశ్వాసులాగా బ్రతకొచ్చు అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు విన్నారు, గ్రహించి ఉన్నారు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి వాళ్ళని మభ్యపెట్టి తప్పుడు బోధలు చేసి వాళ్ళని దేవునికి నుంచి దూరం చేసేయాలనుకొని వాళ్ళు సున్నతి పొందాలని చెప్తూ, ఆచరించాలని చెప్తూ, లేకపోతే కొన్ని పాటించాలని చెప్తూ, ఆహార నియమాలు వాళ్ళ ముందుంచి ఈ ఆహారాలు తినకూడదని, ఈ ఆహారాలు తినొచ్చని రకరకాలైన వాళ్ళ ముందుంచి వాళ్ళని దేవుని కృప నుంచి వేరు చేయాలని, దేవుని మీద ఆధారపడే జీవితం నుంచి తప్పించేస్తా ఉన్నారు. వాళ్ళకి తెలియకపోవచ్చు, వీళ్ళకి తెలియాల. ఎందుకంటే పౌలు భక్తుని చేత బోధింపబడిన వాళ్ళు, టీచింగ్ అర్థం చేసుకున్న వాళ్ళు, అటువంటి గ్రహింపు వీళ్ళకు ఉండాల. కానీ వీళ్ళకి లేదు. వీళ్ళకి లేక వీళ్ళు కృప నుంచి ఈజీగా తప్పిపోతా ఉన్నారు. త్వరగా ఈజీగా తప్పిపోతా ఉన్నారు. ఇంత మంచి సువార్తని పక్కన పెట్టేసి వాళ్ళు దేవునికి దూరం అయిపోతా ఉన్నారు, తప్పుడు బోధలకు లోనైపోతా ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను మీకు చెప్పాను, ఈ ఉదాహరణలో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఏ వైద్యుడైనా సరే మన పరిస్థితిని మనకు చెప్పకపోతే సరైన వైద్యుడు కాదు. మన పరిస్థితిని చెప్పకుండా ఊరకనే మనల్ని మభ్యపెట్టి, మీకేం పర్వాలేదండి, మీరు మంచిగానే ఉన్నారండి, బ్రహ్మాండంగా ఆరోగ్యం అంతా బ్రహ్మాండంగా ఉందని మన పరిస్థితిని కప్పిపెడితే వాళ్ళు సరైన వైద్యులు కాదు. అలాగే మన పరిస్థితిని, మన పాప జీవితాన్ని, మన పాప స్థితిని మన ముందు ఉంచకపోతే వాళ్ళు సరైన బోధకులు, సరైన ఒక వాక్యానుసారంగా యేసు ప్రభు వారి చేత నింపబడిన వాళ్ళు, కృపచేత నడిపించబడిన వాళ్ళు కాదు. మన ముందు ఉంచకపోతే, మన ముందుగానే మన పరిస్థితిని ఉంచితే వాళ్ళు సరైన బోధకులు, వాళ్ళు దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. మనకి చాలా మనకు నొచ్చుకుంటాం, మనకు చాలా ఇష్టం ఉండవు. ఎవరైనా మన పరిస్థితిని మన ముందు ఉంచితే మనకు బాధ అనిపిస్తుంది. పాపాత్ములు మీరు అని యేసు ప్రభు వారు వాళ్ళందరితోని, శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు వీళ్ళందరితోని మీరు బయటికి సున్నం వేసిన సమాధుల్లాగా కనిపిస్తున్నారు, లోపల జీవితం లేదు, సమాధుల్లాగా ఉంది మీ పరిస్థితి మీరు అని చెప్పి, యోహాను భక్తుడు వాళ్ళని చూసి, పరిసయ్యుల్ని వాళ్ళని చూసి, మీరు చాలా భయంకరమైన వాళ్ళు, మీరెలాగ పశ్చాత్తాపడుతున్నారు, మీరెలాగ బాప్తిసం పొందడానికి వచ్చేసారు అని వాళ్ళ పరిస్థితిని వాళ్ళు ముందుంచుతున్నారు. ధైర్యంగా భయపడట్లేదు. ఆ ధైర్యం వల్లనే, ఆ విధంగా పరిస్థితిని వాళ్ళ ముందుంచడం వల్లనే మరణ శిక్షకి లోనైపోయాడు యోహాను భక్తుడు. శిష్యులు, లేకపోతే బాప్తిస్మ ఇచ్చే యోహాను, లేకపోతే శిష్యులు, లేకపోతే యేసు ప్రభు వారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ మానవుల పరిస్థితిని, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులని చెప్తున్నారో, ఎవరైతే దేవుని చేత మేము ఎన్నుకోబడ్డామని చెప్తున్నారో, మేము ప్రత్యేకించబడిన ప్రజలమని చెప్తున్నారో, మేము ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళం అని చెప్తున్నారో, వాళ్ళు వాళ్ళ నిజ స్థితిని, వాళ్ళ ట్రూ నేచర్ని, నిజమైన పరిస్థితిని అంగీకరించే పరిస్థితుల్లో లేరు. అందువల్లనే తప్పుడు బోధకులు ఈజీగా మనల్ని పడగొట్టేస్తాం. ఈజీగా మన పరిస్థితిని మనం అంగీకరించనన్నాళ్ళు మన జీవితాలు, మన కుటుంబాలు, సంఘాలు బాగుపడే అవకాశం లేదు. మనము పాపాత్ములము, పాపపు స్వభావం కలిగిన వాళ్ళము. దేవుని వాక్యం మీద ఆధారపడే జీవితమే సరైంది, కృప మీద ఆధారపడే జీవితమే సరైంది, దేవుని చిత్తానుసారంగా బ్రతికే సరైన బ్రతుకు.
అదే దేవుడికి ఇష్టపడుతున్నాడు. మనం చేసే పనుల మీద కాదు. మనం చర్చిలు కట్టించినా, లేకపోతే మనం ప్రసంగాలు చేసినా, లేకపోతే పాటలు పాడినా, లేకపోతే ఏమి చేసినా ఉపయోగం లేదు. ఏం చేసినా ఉపయోగం లేదు. మనం ప్రపంచమంతా తిరిగి ట్రావెల్ చేసి, ఊరకనే మన ఇష్టానుసారంగా డబ్బులు సంపాదించుకోవడానికి, మనం తిరిగి వచ్చి డబ్బులు సంపాదించుకొని పెద్ద పెద్ద గోపురాలు లాంటి చర్చిలు కట్టించి డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. దేవుని చేత నడిపించబడే క్రైస్తవులు, దేవుని చేత నడిపించబడే దేవుని సేవకులు రోజు రోజుకి తగ్గిపోతా ఉన్నారు. మనకు కనిపించే చాలామంది దేవుని సేవకులు అనబడే వాళ్ళు దేవుని సేవలు చేయట్లేదు. మనకు కనిపించే అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు, క్రైస్తవ కుటుంబాలు నిజంగా యేసు ప్రభు వారికి వాళ్ళకి సంబంధం లేదు. మన జీవితాలు కూడా అలాగే ఉండే అవకాశం ఎంతైనా ఉంది. మనం కూడా మన జీవితాలను మనం పరిశీలించుకొని యథార్థంగా దేవుని సన్నిధిలో వాక్యం ముందేసుకొని కూర్చొని, ఆ వెలుగులో మనం పరిశీలించుకొని, మన జీవితాలను సరిచేసుకోకపోతే మనకి కృప దొరకదు. మనకి జీవితాలకు విడుదల దొరకదు. ఇదే పౌలు భక్తుడు అందుకనే వాళ్ళకి చెప్తున్నాడు, నా జీవితాన్ని చూడండి. నన్ను చూశారు. నేను మీ మధ్య ఉన్నాను. నన్ను చూడండి. తప్పుడు బోధకుల్ని చూడండి. కంపేర్ చేసుకోండి. క్రైస్తవులు ఈ రోజుల్లో మనం తెలుసుకోవాల్సింది, నిజమైన దేవుని సేవ ఎట్లా జరిగింది బైబిల్ గ్రంథం ముందు పెట్టుకోండి. చూడండి. దేవుని సేవకులు ఎలాగుండాలన్నది బైబిల్ ముందు పెట్టుకొని ఆలోచించుకోండి. ఈ రోజుల్లో తప్పుడు బోధకులు ఈజీగా మీరు తప్పుడు బోధల్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అనేక మంది యవ్వనస్తులు, అనేక మంది క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు, సంఘాలలో ఉంటున్న వాళ్ళు తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడి అనేక మంది. ఒకసారి నేను ఒక మెయిన్ లైన్ చర్చిలో ఒక పాదిరి గారు, ఒక దేవుని సేవకుడు ఆహ్, 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 చె చెప్తున్న మాటలు నేను మీకు చెప్తున్నాను. నేను అక్కడ ఆదివారం ఆ సంఘంలో ఉంటే ఆయన చెప్తున్నాడు. ఈ తప్పుడు ఒకాయన తప్పుడు బోధకుని గురించి చెప్తున్నాడు. వాళ్ళ సంఘం గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే వాళ్ళు ఆరాధన చాలా చేస్తున్నారు. అందుకని చాలామంది వాళ్ళకి ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళిపోతున్నారు. మనం కూడా మన ఆరాధనను మార్చుకోవాలి. మనం సరిగ్గా ఆరాధన చేస్తే మన చర్చిలు కూడా నింపబడతాయి అని చెప్తున్నాడు. అయితే అంటే ఆయన ఏం చెప్తున్నాడు, చర్చిలు నింపబడ్డం అన్నది దాని మీద ఆయన కాన్సంట్రేషన్ ఉంది. అంటే సంఘం నింపుకోవాలి. ప్రజలతో నింపుకోవాలన్నది వాళ్ళ ఇది. ఎక్కువ కానుకలు రావాలన్నది వాళ్ళ టార్గెట్. వాళ్ళ ఆలోచన తీరు. అది దానికి అటువంటిది దేవుని సంఘం అనబడదు. అటువంటి వాళ్ళు దేవుని సేవకులు కాదు. ఆయన తప్పుడు సంఘాలని ఆదర్శంగా తీసుకొని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నాడంటే, ఆ సంఘాలలో ఎక్కువ మంది ప్రజలు, ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఇంకొకటి ఆయన ఆరాధన అనుకుంటుంది, ఆరాధనకి దానికి సంబంధమే లేదు. రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాయించి గెంతులు గెంతుతూ పాటలు పాడుతూ ఉంటే, డాన్సులు వేస్తూ ఉంటే వాటికి ప్రజలు ఆకర్షింపబడుతూ. సో మీరు చూడండి, నేను మీకు ముందు చెప్పాను ఇద్దరు డాక్టర్ల గురించి. ఒక ఆయనకి వైద్యం వృత్తి మీద అసలు సరైన అవగాహన లేని ఆయన డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఒక ఆయన వైద్యం అంటే బాగా నేర్చుకున్న ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. సో ఇది మనిషి పరిస్థితి, ఈ రోజుల్లో క్రైస్తవుల పరిస్థితి. సో మనకి దేవుడు ఎందుకు పదే ఈ మాటలు చెప్తున్నాడంటే, మన జీవితాలు మార్చుకోవాలని, కొందరైనా మార్చుకోవాలని. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఎరిగిన వాళ్ళు కొంతమందే ఉంటారు. నేరో గేట్ అని, నేరో వే అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము, లోపలికి వెళ్ళడమే ఎంట్రన్సే కష్టం.
ఒక దేవుని భక్తుడు ఏమన్నాడంటే, నిజంగా మీరు క్రైస్తవులేనా? మీరు బాధపడితే బాధపడండి. కానీ ఆలోచించుకోండి అని చెప్తున్నాడు. మీరు బాధపడినా నాకు అనవసరం. కానీ మీరు నిజంగా క్రైస్తవులేనా అని ఆలోచించుకోండి అంటున్నాడు. అంటే ఆ ఎంట్రన్స్ అన్నది నిజంగా జరిగిందా? సరిగ్గా జరిగిందా? లోపలికి ఆ నేరో వేలో ఆ ఇరుకు మార్గంలో ప్రవేశం అన్నది సరైన పద్ధతిలో జరిగిందా అని. సరైన పద్ధతిలో జరిగిందా లేదా అని ఆలోచించుకోండి. ఎందుకంటే రేపొద్దున సైతానొస్తే మీరు సరైన పద్ధతిలో లే మీరు ఎంటర్ అవ్వకపోతే ఈజీగా బయటకొచ్చేస్తారు. ఈజీగా పడిపోతారు. ఈజీగా తప్పుడు బోధల వైపు వెళ్ళిపోతారు. వెంటనే టపాల్మని ఎవరైనా తప్పుడు బోధలు చేస్తే వెంటనే వెళ్ళిపోతారు. ఎందుకంటే మన మైండ్ అంతా డబ్బులతోని, సౌకర్యాలతోని, లోకపరమైనటువంటి ఆశలతోని నింపబడిపోయి ఉంటది. ఆరోగ్యం కావాలా? మా పిల్లలు పెద్ద చదువులు చదువుకొని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి, బాగా డబ్బులు సంపాదించుకొని, ఇల్లులు కట్టుకొని, కార్లు కొనుక్కొని ఇట్లుండాలా? ప్రార్థన చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్ అని క్రైస్తవులంతా తిరుగుతా ఉంటారు. ప్రార్థన చేస్తా. నీకేం కావాలంటే దేవుడు మీకది ఇస్తాడు. మీకేం కావాలంటే అది ఇస్తాడు. రండి ఇక్కడ కానుకలేయండి అంటే ఎళ్ళేసేస్తారు. ఇది పరిస్థితి. క్రైస్తవ్యం ఇంత భయంకరమైన పరిస్థితుల్లో. ఎందుకు? మన కోరికలు సరిగ్గా లేవు. మన కోరికలు, మన గోల్స్ అన్నీ లోకానుసారమైనయే. దేవుడే లేడు. దేవుడే లేడు. మీరు చూడండి, మీకొక వాక్యం చూపిస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చదువుతారా ఎవరైనా? ఐగుప్తు వలని సహాయము పనికిమాలినది, ప్రయోజనమైనది. అందుచేతను ఏమియు చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా నుండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము. వారు తిరుగబడు జనులు, అబద్ధమాడు పిల్లలు, యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని పిల్లలు, దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండుడి, త్రోవ నుండి తొలగుడి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మా ఎదుట ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు. అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీరు చాలు సిస్టర్. నేను కొన్ని మాటలు మొదటి వచనం నుంచి చదువుతున్నాను చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు, ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు ఐగుప్తులో ఉన్న ధనం, లైక్ ఐగుప్తులో ఉన్నటువంటి, అంటే ఐగుప్తు లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి సాదృశ్యంగా ఉంది అంటే ఏంటి? లోకంలో లోకస్తులు దేనికోసం అయితే పరుగు పెడుతున్నారో దానికోసం వీళ్ళు పరుగు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఒక్కళ్ళకు కూడా దేవుని ఆలోచన గురించిన ఆలోచన లేదని చెప్తున్నారు. చూడండి, వారు 2వ వచనం, వారు నా నోటి మాట విచారణ చేయక, దేవుని దగ్గర కనుక్కోవాల్సిన పద్ధతే లేదు. నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. అంటే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే ఉద్దేశం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా జీవితం ఎట్లా ఉంది, నేను ఎలా నిర్ణయించుకోవాలి, ఎలాగ నడుచుకోవాలి, లేకపోతే ఈ నిర్ణయం కరెక్టేనా కాదా అని ఆలోచించుకునే పద్ధతే లేదు. ఇంకెందుకు పడిపోం మనం చెప్పండి? కృప ఎందుకు దొరకట్లేదు? విడుదల ఎందుకు దొరకట్లేదు అంటే ఇదే కారణం. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఆలోచించండి అయ్యా, ఆలోచించుకోండి.
నా జీవితం చూడండి. నేను కూడా మీలాగే యూదులు ఎలాగైతే ఉండేవాళ్ళో నీ మినిస్ట్రీలతో వాళ్ళకన్నా అత్యధికంగానే నేనున్నాను అని చెప్తున్నాడు. చూడండి 13వ వచనం చదువుతున్నాను చూడండి. పూర్వమందు యోధనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేయించు నా పితరుల పారంపర్యాచారముందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొంది తినని నా నడవడి గూర్చి మీరు వింటిరి. మీకు ఆల్రెడీ నా గురించి తెలుసు, నా సాక్ష్యం తెలుసు, నన్ను దేవుడు ఎట్లా మార్చుకున్నాడో తెలుసు అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. సో మన జీవితాలు అన్నవి మార్చుకోవడానికి వీళ్ళని చూడాలి, అవతల ఎవరు ఏం చెప్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. మన సంఘాలు కుటుంబాలు ఎలాగున్నాయని అర్థం చేసుకో. దేని మీద ఆధారపడి మన కుటుంబాలు నడుస్తున్నాయి? దేవుని వాక్యం మీదేనా, లేకపోతే మన పితరులు వేసిన పారంపర్యాచారాల? కొంతమందిని అడిగామనుకోండి, మీరు ఏ చర్చికి వెళ్తారు లేకపోతే ఏంటని, మా తాతగారి దగ్గర నుంచి ఇక్కడేనండి. అది ఎలాగుంది ఏంటి అనవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మన తాతగారి దగ్గర నుంచి ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ హాస్పిటల్ ఇప్పుడు బాగాలేదు పరిస్థితి అనుకుంటాం. మన పిల్లల్ని అదే హాస్పిటల్కి తీసుకెళ్తామా? ఆలోచించండి. అదే హాస్పిటల్కి తీసుకెళ్తామండి? ఏమవుతారు? అదే హాస్పిటల్కి వెళ్తే సరిగ్గా మెడిసిన్ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఆలోచించుకుందాం. అసలు ఏమాత్రం ఆలోచించరు, మూఢంగా ఉంటారు. ఎందుకంటే దేవుని కన్నా వాళ్ళ తల్లిదండ్రులు, దేవుని కన్నా వాళ్ళ సంఘాలు, వాటికి లాయల్గా ఉంటారు. మనం లాయల్గా ఉండాల్సింది, అంటే లోబడి ఉండాల్సింది దేవునికి. ఆచారాలు కాదు, పండగలు కాదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇవన్నీ కాదు. అవి దేవుని నుంచి దూరం చేసేస్తాయి, కృప దొరకకుండా చేసేస్తాయి మనకి. చూడండి, నేను కూడా పారంపర్యాచారాలు మీలాగే సున్నత పొంది, మీలాగే పండగలు చేసి, మీలాగే 10 వంతులు ఇచ్చి, ఇవన్నీ చేసిన వాడినే. చూడండి, అవన్నీ చెప్తున్నాడు. విశేష ఆసక్తి గలవాడు, స్వజాతీయులలో నా వయస్కులైన అనేకుల కంటే యూద మతంలో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటారు. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. చూడండి, ఇది అర్థమైంది పౌలు భక్తునికి. ఈ ప్రత్యక్షత దొరకాల ప్రతి మనిషికి. పౌలు భక్తునికి ప్రత్యక్షత దొరికింది. దేవుడిచ్చే ప్రత్యక్షత అందరికీ దొరకదు. ఇలాగ మూఢనమ్మకాలతో, మూఢాచారాలతో, పారంపర్యాచారాలతో ఎవరు చెప్పినా వినకుండా, దేవుని మాటలు వినకుండా ఉంటే మన జీవితాలు ఏం బాగుపడవు. ఎందుకు? అది చూడండి, ఆయనకి కలిగిన ప్రత్యక్షత ఏంటంటే, దేవుడికి నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఎప్పుడుంది ప్రణాళిక? తల్లి గర్భంలో ఉన్నప్పుడే, దానికన్నా ముందే నన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. ఇది క్రైస్తవులంటే. మనల్ని ఎవరైతే యేసు ప్రభు వారిని వెంబడించాలని తీర్మానించుకొని, మారు మనస్సు పొంది, పశ్చాత్తాపపడి, యేసు ప్రభు వారిని నమ్ముకొని జీవితంగా నడుచుకోవాలని ఇష్టపడుతున్నారో వాళ్ళందరి ఎడల దేవుని ప్రణాళిక, దేవుని ప్రత్యక్షత బయటపడింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే, మనం పుట్టక ముందే దేవుడు మన గురించి ప్రణాళిక సిద్ధం చేశాడు. కానీ మనం క్రైస్తవులని చెప్పుకుంటూ, బాప్తిస్మాలు తీసుకుంటూ, క్రైస్తవ పేర్లు పెట్టుకొని, సర్టిఫికెట్స్లో క్రిస్టియన్స్ అని పెట్టుకొని కూడా చాలామంది దేవుని మీద ఆధారపడే బ్రతుకు, దేవుని మీద ఆధారపడే జీవితం దొరకట్లేదు. చాలామందికి ఈ ప్రత్యక్షత దొరకట్లేదు. దేవుని ప్రణాళిక నా పట్ల ఒకటి ఉంది. ఆ ప్రణాళిక కోసం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు.
ఆ ప్రణాళిక నేను చేయాలా? లేకపోతే నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలా? నేను ప్లాన్‌లేసుకొని, నేను జీవించి, నా ఇష్టానుసారంగా నేను బ్రతకాలా? అలా అయితే కృప దొరకదు. కృప దొరక చూడండి, ఎంతోమంది, ఎంతోమంది ప్లాన్స్ ఇవే. ఎంతోమందికి మనం పుట్టకముందు చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులేసేస్తారు ప్లాన్‌లు. మీరు ఇద్దరు పిల్లలు గదా! ఒకళ్ళని డాక్టర్ చేద్దాం, ఒకళ్ళని ఇంజినీర్ చేసేద్దాం. అయిపోయింది. మొత్తం దేవుని ప్రణాళికలన్నీ శూన్యం. మనకనవసరం. దేవా వీళ్ళ పెట్టలని ప్రణాళిక ఏంటి అని ప్రార్థన చేసే తల్లిదండ్రులు లేరు. ఎందుకు? మనకు లోకం అంతా ఇంజినీర్‌కి 30 లక్షల లక్షల జీతం, డాక్టర్లు కోట్లు కోట్లు సంపాదిస్తారు. అయి కావాలి. మనీ డ్రైవ్ చేయాలి. మన జీవితాల్ని ధనం నడిపించాలా, దేవుడు కాదు. అందుకే యేసుప్రభు వారు చెప్పారు, ధనం కావాలా? ఇద్దరు యజమానుల కింద మీరు ఉండలేరు. చూజ్ చేసుకోండి. మోషే దగ్గర నుంచి చెప్తున్నారు. లైఫా డెత్తా? లైఫా డెత్తా? జీవమా మరణమా? మోషే భక్తుడు కూడా చెప్పాడు. 2 మార్గాలున్నాయి. యేసుప్రభు వారు చెప్పారు. 2 మార్గాలున్నాయి. కానీ నేను చెప్తున్నా, ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకోండి అని చెప్తున్నా దేవుడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. దాని కనుగొని వారు కొందరే. చూడండి, కొందరే. అది ఎంత అంటే మనల్ని ఎంత అలర్ట్ చేస్తుందంటే, అంటే ఎంత భయపడేటట్లు చేస్తుందో చూడండి మాట. నిజంగా మనకి ఈ మాట అర్థమైతే వణుక్కొని, మన జీవితం గురించి బాధపడి, ప్రార్థన చేసుకొని మార్చుకోవాలి మన జీవితాలు. యాత్రికుని ప్రయాణం పుస్తకంలో క్రైస్తవుడు, క్రిస్టియన్ అనే ఆయన ప్రయాణం ప్రారంభించేటప్పుడు భయం, ఈ ఊరు నాశనం అయిపోతుంది ఇది అని చెప్పి ఆ గ్రంథంలో ఉన్నది నమ్మి భయపడి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు. ఆ పాప మూట ఎట్లా పోగొట్టుకోవాలా అన్నది. ఈ ఈ ఆలోచన తీరు రావాలి, ప్రతి ఒక్కళ్ళకి రావాలి. దేవుని భయమే లేదు. ఈ ఈ అంటే ఈ రోజుల్లో ఉన్న క్రైస్తవ జనాంగానికి దేవుని భయమే లేదు. ఇంకెక్కడ దేవుని మాటలంటేనే పట్టించుకోం. వాక్యం మనకి పెద్ద పట్టింపే లేదు వాక్యం అంటే. ఇంకెక్కడ మన జీవితాలు బాగుపడతాయండి? ఇంకెక్కడ బాగుపడతాయి మన జీవితాలు? మోషే దగ్గర నుంచి చెప్తున్నారు. 2 మార్గాలు కనిపిస్తున్నాయి మీ ముందు. చూజ్ చేసుకోండి అని. చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చదువుతారా? నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చూడండి, మీ ఎదుట ఉంచాను. కానీ యేసుప్రభు వారు అట్లా చెప్పట్లే. మీ 2 మార్గాలు ఉన్నాయి, మీ ఇష్టం అని చెప్పట్లే. ఈ ఇరుకు మార్గమే ఎంచుకోమని చెప్తున్నాడు. ఇరుకు మార్గాన్ని ఎంచుకోండి. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవునికి దూరం అయిపోతారు. ఎవరిష్టం వచ్చిన మార్గం వాళ్ళు ఎంచుకుంటున్నారు. తప్పు చేసి ఉండొచ్చు, లేకపోతే మన ఇష్టానుసారంగా మనం బ్రతికొండొచ్చు. క్రైస్తవులైనా, క్రైస్తవ కుటుంబంలో ఉన్న, బైబిల్ తెలిసిన, వాక్యాలు తెలిసిన పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చినట్లు ఈ సాయంత్రం సమయంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందండి. దేవుడు మనం పుట్టక ముందే ప్రణాళిక వేసి ఉంచాడు. ఆ ప్రణాళికలో, ఆ ప్లాన్లో, దేవుడేసిన ఆ ప్రణాళికలో మనం ఉండాలా? మన ఇష్టానుసారమైన ప్రణాళికలో మనం ఉండాలా? ఆలోచించుకుందాం. పౌలు భక్తుడు కూడా తన ఇష్టం వచ్చినట్లు చూస్ చేసుకున్నాడు. భక్తుడిని అనుకున్నాడు, నేను దేవుని మేము యూదులం, యోధ మతానికి నేను
చాలా నమ్మకంగా ఉండాలని, చాలా నమ్మకంగా ధర్మశాస్త్రానుసారంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని, ఇంకా అతని ఏజ్‌తో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఇంకా ఆచారాలన్నీ పాటించి, ఏది ఉంటే ఎలా చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు, పెద్దలు, పితరులు ఏం చెప్తే అది పాటిస్తూ వచ్చాడు. కానీ అది సరైన మార్గం కాదని తెలిసింది. ఒకరోజు యేసు ప్రభువారు చెప్పారు నిల్చోబెట్టి, "నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు సత్యానికి, దేవుని మార్గానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. జాగ్రత్త చూసుకో." ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, ఆ జీవితం మార్చుకున్నాడు. మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇవన్నీ నేను అపోస్తలులతో నాకే సంబంధం లేదు. దేవుడు నాతో డైరెక్ట్‌గా దేవుని స్వరం నేను విని, దేవుని సేవకు సమర్పించుకున్నాను. ఏ యూదులు గాని, లేకపోతే అపోస్తలులు గాని నాతో మాట్లాడలేదు. వాళ్ళ ప్రభావం నా మీద లేదు. మనుషుల ప్రభావం నా మీద లేదు. మీరు గ్రహించుకోండి. నేను చెప్పే మార్గం దేవుని మార్గం. దేవుడు నాకు చూపించిన మార్గం. ఇదే, అబద్ధం కాదు. సత్యం నమ్మండి అని చెప్తున్నాను. మీరు ఆలోచించుకోండి. అబద్ధం అని ఎక్కడైనా మీకు అనిపిస్తుందా నా జీవితంలో అని చెప్తున్నాడు. ఎక్కడ కూడా మనుషుల్ని సంతోషపెట్టడానికి ఆయన చేయట్లేదు. మనుషుల్ని ప్లీజ్ చేయడానికి చేయట్లేదు. ఎవరిని పొగట్లేదు. మీ పరిస్థితులు బాగలేకపోతే డైరెక్ట్‌గా చెప్తున్నారు. డైరెక్ట్‌గా చెప్తున్నారు. కాబట్టి మనం మన జీవితాల్ని మార్చుకోవడానికి ఇష్టపడాలండి. క్రైస్తవులైన వాళ్ళు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే అసలు బైబిల్‌కి వాళ్ళకి ఏం సంబంధమే లేదు. సంబంధమే లేదు. యేసు ప్రభువారి జీవితం వేరు, వాళ్ళ జీవితాలు వేరు. మన క్రైస్తవుల జీవితాలు వేరు. చాలా మంది జీవితాల్ని సోషల్ మీడియా డ్రైవ్ చేస్తాయి. సెల్ ఫోన్‌లు డ్రైవ్ చేస్తాయి. మనీ డ్రైవ్ చేస్తాయి. అంటే అవి నడిపిస్తాయి. ఈ వీడియో తర్వాత ఈ వీడియో చూడు. ఈ వీడియో తర్వాత ఈ వీడియో చూడు. లేకపోతే అది చెయ్యి, ఇది చెయ్యి అని అవి నడిపిస్తాయి. మన బలహీనత పట్టుకొని సైతాను మనతో ఆడుకుంటాడు. దేవుని సన్నిధికెళ్ళి మన జీవితాలు మార్చుకొని, లేకపోతే మనకి కృప దొరికే అవకాశం లేదు. దేవుని ప్రణాళికలో మనం ఉండం. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దాన్ని కనుక్కోవాలి. ప్రార్థన చేసుకొని, దేవా నీ ప్రణాళికలో నేను ఉండాలి. ఇదే నా ప్రార్థన అంతే. నాకు ఇంకేం అవసరం లేదు అని ప్రార్థన చేయగలమా? అబ్బే! ఉద్యోగం అయ్యొచ్చాక ఆలోచిద్దాం. పెళ్ళైపోయాక ఆలోచిద్దాం. లేకపోతే ఇది వచ్చాక ఆలోచిద్దాం. అది చేశాక ఆలోచిద్దాం. కొంత డబ్బులు సంపాదించుకొని అప్పుడు ఆలోచిద్దాం. ఎలా అంటే దేవుని క్రైస్తవ జీవితం దొరకదు. ఇరుకు మార్గం. ఇది కొందరికే దొరికేది. క్రైస్తవ జీవితం అనేది కొందరికే దొరికేదని యేసుప్రభు వారు ముందే చెప్పారు. ఎక్కువ మందిది ఈ మార్గం ఇష్టం ఉండదు. ఎక్కువ మంది ఇటువంటి మార్గంలో ఉండరు. చూడండి, నాకంటే ముందుగా 17వ వచనం చదువుతున్నాను చూడండి. 16వ వచనం. ఆయనను నా యందు ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృనితో నేను సంప్రదింపలేదు. చూడండి, దేవుని ప్రణాళిక ఏంటంటే పౌలు భక్తుడు చెప్తున్నాడు, నా ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకోవాలన్నది దేవుని ఉద్దేశం. ప్రతి క్రైస్తవునికి కూడా ఇదే ప్రణాళిక. దేవుడు మన జీవితం ద్వారా యేసు ప్రభువారు ప్రత్యక్షపరచుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరికి ఇది జనరల్ విల్. అంటే అర్థం ఏంటంటే అందరికీ ఇది వర్తిస్తుంది. ప్రతి క్రైస్తవునికి. మీది ప్రత్యేకంగా మనతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనతో ప్రత్యేకంగా మాట్లాడేవి వేరే ఉంటాయి. అందరం దేవుని ప్రసంగికులు అవ్వకపోవచ్చు. అందరూ తర్జుమా చేసేవాళ్ళు అవ్వకపోవచ్చు. అందరూ ప్రార్థన చేసేవాళ్ళు అవ్వకపోవచ్చు. లేకపోతే అందరూ రకరకాలుగా అయి ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవుడి వరం ఇస్తాడు. కొంతమందికి 2, 3 వరాలు ఉండొచ్చు. లేకపోతే ఎన్నైనా ఉండొచ్చు. కొంతమందికి ఒకటే ఉండొచ్చు. రకరకాలు. దాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటాడు. దేవునిలో ఉంటున్నప్పుడు అది దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. పౌలు భక్తుడు కూడా అన్య జనుల మధ్య తను అంత ఎక్కువగా వాడబడతాడన్న సంగతి ఆయనకే ముందు తెలియకపోయి ఉండొచ్చు.
కానీ దేవుడు వాడుకుంటున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు అన్యజనుల మధ్య పరిచర్య, అన్యజనుల మధ్య చెయ్యి అన్నప్పుడు ఆయన అన్యజనులకి సంపూర్ణంగా అన్యజనుల మధ్య పనిచేయడానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. సో అలాగే మనల్ని కూడా రకరకాలుగా దేవుడు వాడుకుంటాడు. రకరకాల పద్ధతుల్లో దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అది మనకి తెలుస్తుంది. అది ఎవరు చెప్పలేరు. మనం ఎట్లా వాడబడతాం అన్నది మనకి రోజు రోజుకి దేవుడు అలా ప్రత్యక్షపరుస్తూ దేవుడు మనల్ని తను నడిపిస్తాడు. మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడమే. కానీ ఇక్కడ జనరల్ విల్ ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రతి క్రైస్తవుడు పట్ల దేవుని ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారిని ప్రజలు తన జీవితం ద్వారా చూడాలి. మన జీవితం ద్వారా మనల్ని చూసినప్పుడు ఇతరులు యేసు ప్రభు వారిని చూడాలి. ఇది దేవుని గోల్, దేవుని యొక్క చిత్తం. అంటే మన జీవితం ద్వారా దేవుడు యేసు ప్రభు వారి జీవితం బయటపడాలంటే మన జీవితం చచ్చిపోవాలి. సొంత జీవితం, సొంత ఆలోచనలు, సొంత ప్లాన్లు చనిపోవాలి. సిలువకు అప్పగించాల. మనమే సిలువకు అప్పగించేయాలి. నేను చనిపోయాను అని నమ్మాలి. నేను పాపం విషయంలో చనిపోయాను, యేసుప్రభు వారు చనిపోయాను. నా పాపాలని మనం ఇప్పుడే చదివాం కదా యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో. మనం ఇష్టం వచ్చినట్టు ఎవరి మార్గాల్లో వాళ్ళు ఉంటే ఆ పాపాలన్నీ, ఆ పాపం అంతా తీసుకెళ్లి యేసుప్రభు మీద వేసేసాడు తండ్రి. ఇది నమ్మాలి. మనం నమ్మి దేవుని ప్రణాళికలో నేను ఉండాలా, నా కుటుంబం ఉండాలా, నా పిల్లలు ఉండాలా, నేను ఉండాలా అని ఆలోచించుకోవాలా, మా తల్లిదండ్రులు ఉండాలా అని ఆలోచించుకొని దేవునికి సమర్పించుకొని పాప జీవితం నుంచి పశ్చాత్తాపడి మారు మనసు పొందుతూ ప్రతిరోజు మారు మనసు పొందాలా, ప్రతిరోజు రక్షణానందంలో కొనసాగాల, ప్రతిరోజు సిలువెత్తుకొని వెంబడించాలంటే అర్థం అదే. మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. సొంత ఆలోచన తెల్లవారేసరికి సొంత ఆలోచనలు బుర్రలో నిండిపోతాయి. ఇది చేయాలి, అది చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని నిండిపోతాయి. ముందు దేవుని స్వరం వినాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలని నిర్ణయించుకోవాలి. అప్పుడు దేవుని ప్రణాళికలో ఉంటాం. దేవుడు తన చిత్తం నెరవేరుస్తాడు. మన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచబడతాడు. యేసు ప్రభు వారి జీవితం ప్రజలు చూస్తారు. ఇది యేసు క్రిస్టియన్ లైఫ్ అంటే ఇది అని తెలుసుకోవాలి. ప్రస్తుతం ప్రస్తుతం ప్రజలు క్రిస్టియానిటీ అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే క్రైస్తవులకే తెలియదు చాలా మందికి. ఇంకా అన్యులకి క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటారు? క్రైస్తవులు అంటే క్రిస్మస్ రోజు స్టార్ కట్టుకునేవాళ్ళు, క్రిస్మస్ రోజు ట్రీలు పెట్టుకునేవాళ్ళు, కేకులు పంచేవాళ్ళు, చర్చిల్లో చర్చిలకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే పాటలు పాడేవాళ్ళు, గిటార్లు వాయించేవాళ్ళు, లేకపోతే రకరకాల వెరైటీ పాటలు, ఇంగ్లీష్ పాటలు పాడేవాళ్ళు, ఇంగ్లీష్ పేర్లు పెట్టుకునేవాళ్ళు ఇలాగ అనుకుంటారు. కాదు, మన జీవితం ద్వారా ప్రభావితం చేయబడాలి. చాలామంది మిషనరీస్ ఈ యొక్క మన దేశంకి వచ్చినప్పుడు అనేక మంది ప్రభావితం చేయబడ్డారు. వాచ్మెన్ని, భగత్ సింగ్ గారు, వీళ్ళందరి జీవితాల్లో మనం చూస్తే వాళ్ళ జీవితాల్లో ఇలాగ వాళ్ళని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు అలాగ భక్తిపరులుగా దేవుని వైపు ఆకర్షింపబడ్డానికి కారణం ఏంటో తెలుసా? కొంతమంది యేసు ప్రభు వారి జీవితాన్ని వాళ్ళకి చూపించారు. ఓ, ఇది క్రిస్టియన్ లైఫ్, వీళ్ళు నిజమైన క్రైస్తవులా? నేను ఇంతకుముందు ఏదో అనుకున్నానే, బైబిల్ చింపేశానే స్కూల్లో ఉన్నప్పుడు అని భక్తులు, భగత్ సింగ్ గారు లేకపోతే వాచ్మెన్ని గారు ఇలాంటి వాళ్ళు దేవుని వైపు తిరిగి మార్చుకొని వాళ్ళ జీవితాలని దేవునికి అంకితం చేసేశారు. మన జీవితాల్లో ఇటువంటి అనుభవం రావాలి. దేవా నీ చిత్తమే చేయాలి నా జీవితంలో అని ప్రార్థన చేసుకోవాలి. దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి. ఒకసారి 17వ వచనం చదివి ముగించుకొని, నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, వెంటనే వెళ్ళి అపోస్తలు నేను ఎవరిని కలుసుకోలేదు. దమస్కు తర్వాత అక్కడ దమస్కులో పడిపోయిన తర్వాత ఆయనకు అనన్య వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత కళ్ళులో నుంచి అవన్నీ రాలిపోయిన తర్వాత ఆయన ఎవరిని అపోస్తలుని ఎవరిని కలుసుకోలేదు.
ఆ అరేబియా దేశంలో అక్కడ దేవుని సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి సేవ చేసేస్తా ఉన్నాడు ఆల్రెడీ. సినగాగుస్‌లోకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి దేవుని మాట్లాడేస్తా ఉంటే యూదులు చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. పౌలు భక్తుని చంపేద్దాం అనుకుంటే వాళ్ళు శిష్యులు కొంతమంది యేసుప్రభు వారి శిష్యులు అంటే అపోస్తులు కాదు, వేరే వాళ్ళు ఆయన అక్కడి నుంచి బుట్టలో పెట్టి అక్కడి నుంచి ఆయన్ని తప్పించేశారు. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆయన ఆయన దేవుడు డైరెక్ట్గా ఆయనకి ఇచ్చినటువంటి మా ఆయనకి చెప్పినటువంటి ఇది సువార్త అన్నది ఆయనకి దేవుని ద్వారా తెలిసింది. ఆయన తెలుసుకున్నాడు. దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళిక ప్రత్యక్షపరచబడింది. ఇవన్నీ మనకి పర్సనల్‌గా దేవుడే మనకి ఇటువంటి అనుభవాన్ని మనకిస్తాడు. ప్రార్థన చేసుకొని మీ జీవితాల్ని మన జీవితాలను మనం మార్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలని కోరుకుందాం. మీకేమైనా సందేహాలు, అనుమానాలు ఉంటే అడగొచ్చండి. పారంపర్యాచారము, పితరుల పారంపర్యాచారం అన్నది కొంచెం కొద్దిగా సింప్లిఫై చేసి చెప్తారు అవి. పితరుల పారంపర్యాచారాలంటే యూదులు ఏం చేసేవాళ్ళంటే ఒక దేవుని ఆజ్ఞ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్బాత్ రోజు మనం ఏం పని చేయకుండా దేవుని సన్నిధిలో గడపాలి, లేకపోతే అన్నది విశ్రాంతి దినం అన్నది ఏం పని చేయకూడదు అన్నది మొదటి నుంచి ఉంది. అంటే ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ మన్నా ఏరుకుంటున్నారు అనుకోండి, అది సండే రోజు అది ఉంచుకొని లేకపోతే దాచుకొని ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తే దేవుడు సమృద్ధిగా దయచేస్తాడు అన్నది దేవుడు వాళ్ళకి నేర్పించాడు. ముందుగానే డబుల్ పోర్షన్ ఇచ్చేసి వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేసి మీరు ఏం పని చేయాల్సిన ఆ రోజు దేవుడి కోసం సమర్పించుకోవాల్సిన అవసరం ఉందన్నది. అయితే వాళ్ళు ఏం చేశారంటే దాని చుట్టూ చాలా ఆజ్ఞలు క్రియేట్ చేసుకున్నారు వాళ్ళే మనుషులు. అందుకనే మీరు చూడండి, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు వాళ్ళు సొంతగా వాళ్ళు తయారు చేసుకున్న ఆజ్ఞల్ని, దేవుడు చెప్పిన విశ్రాంతి దినాన్ని పాటించండి అన్న ఒక్క దాన్ని తీసుకొని యేసు ప్రభు వారు ఇతరులకు సాయం చేస్తుంటే, ఇతరులు అనారోగ్యాన్ని బాగు చేస్తుంటే, వాళ్ళని స్వస్థత చేస్తుంటే, వీళ్ళు ఆచారాలకి లోబడిపోయి అసలు ఏ పని చేయకూడదు అన్నది తీసుకొచ్చారు. అంతర్ధానికి తీసుకొచ్చారనమాట. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆవు ఎందులో పడిపోయినా వాళ్ళు ముట్టుకోరు, లేకపోతే గోతిలో పడిపోయినా ముట్టుకోరు. ఏం చేసినా ఆ రోజు ఏం పని చేయరు. అది కాదు కదా దేవుని ఉద్దేశం. అది దేవుని ఉద్దేశం మర్చిపోయి దేవుణ్ణి మనం ఘనపరచడానికి, దేవుడు మన జీవితాల్లో ఈ 6 దినాలు మనం కష్టపడగలుగుతున్నామన్నా, కొంత ఏదన్నా మనం ఆహారం సమకూర్చుకుంటున్నామన్నా దానికి కారణం దేవుడని గ్రహించి దేవుని మీద ఆధారపడడం, దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని సన్నిధిలో గడిపి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధించి వారం అంతా కూడా దేవునితో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. విశ్రాంతి దినం యొక్క అది విశ్రాంతి దినం మనుషుల కోసం దేవుడు సృష్టించాడు. మనం రెస్ట్ ఉండడానికి, దేవునిలో రెస్ట్ తీసుకోవడానికి. ఫిజికల్గా, స్పిరిచువల్గా మనకి రెస్ట్ అవసరం. అన్రెస్ట్గా చూడండి, ఆ రెస్ట్ లేకపోతే జీవితంలో అన్రెస్ట్ వస్తుంది. అంటే కలవరపాటు, తొందరపాటు, ఇవన్నీ దేవుడు లేకపోతే ఇవన్నీ వస్తాయి. సో ఈ ఆచారాల వలన ఏమవుతుందంటే దేవుని మీద ఆధారపడకుండా ఆచారాల మీద, పనుల మీద ఆధారపడిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా చర్చికి వెళ్తున్నాను అనుకోండి. రెగ్యులర్గా నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నాకు కావాల్సింది దేవుడే పాడు. లేకపోతే నేను రెగ్యులర్గా ఇలా చేస్తున్నాను కాబట్టి, నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను కాబట్టి, నేను అది చేస్తున్నాను కాబట్టి, ఇది చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు సంతోషపడతాడు అనుకోవడం తప్పు. దేవుని మీద ఆధారపడే బ్రతుకు క్రైస్తవ జీవితం, అంతేగాని ఆచారాల మీద, మనం చేసే పనుల మీద కాదు. ఇదే దీనికోసమే పోరాడారు భక్తులు. యేసు ప్రభు వారు కూడా ఈ ఆచారాల్లో లేదు, ఏమీ లేదు. ఈ ఆచారాల నుంచి మనం తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకం నుంచి, ధర్మశాస్త్రం నుంచి విడిపించటానికి. ధర్మశాస్త్రం అన్నది మనల్ని ఏం చేస్తుందంటే మనం పాపాత్మలు అని తెలియజేసి మనల్ని బంధించేస్తుంది. మనకు విడుదల లేకుండా అయిపోతుంది. విడుదల కోసం మన మీద ఆధారపడేటట్లు అయిపోయే అవకాశం ఉంది.
మనల్ని పాపాత్మలో తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఉంది కానీ మనల్ని మనం విడిపించుకోవడానికి ప్రయత్నించడానికి లేదు. దేవుని మీద ఆధారపడాలన్న తెలియజేయడానికి ధర్మశాస్త్రం ఉంది. కానీ ధర్మశాస్త్రం మీద ఆధారపడడానికి లేదు. విడుదల కోసం ధర్మశాస్త్రం మీద ఆధారపడడానికి లేదు. అలాగే మన ఆచారాలు, వ్యవహారాల మీద ఆధారపడితే ఈ పండగలు, లేకపోతే పబ్బాలు, ఆచారాలు, ఈ తిండ్లు, బట్టలు, ఈ రకమైన డ్రెస్ వేసుకోవాలి, ఈ రకమైన తిండి తినాలి, ఈ విధంగా మాట్లాడాలి, లేకపోతే ఈ విధంగా ఇది చేయాలి. ఇలాంటివన్నీ కూడా మనల్ని కట్టిపడేస్తాయి. మనకి విడుదల దొరకదు. ఇంకా మనం గలతీయులకు రాసిన పత్రికలో ఇంకా ముందుకెళ్తే మనకి చాలా విషయాలు దేవుడు తెలియజేస్తాడు. స్వతంత్రం అన్నది దేవుని నుంచి, దేవుని కృప మీద ఆధారపడిన వాళ్ళు ఎంత స్వతంత్రంగా బ్రతకొచ్చు అన్నది, బంధకాల నుంచి విడిపించబడొచ్చు అన్నది, ఎవరు కూడా మనల్ని బంధించలేరు అన్నది మనం తెలుసుకోవచ్చు. అది. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్ అనుకుందాం. క్రిస్మస్ అంటే ఏం చేస్తాం మనం? అప్పుడే బట్టలు కొనుక్కోవాలని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నది చెప్తాను. కానీ అది బంధకం. అది మనల్ని బంధించేస్తుంది. డబ్బులు లేకపోతే అప్పు తెచ్చుకోవాలా, లేకపోతే ఇంకోటి చేయాలా, ఎలాగైనా అప్పుడు బట్టలు కొనుక్కోవాలా అన్నది. అది మనల్ని అలా బంధించేస్తుంది అనమాట. ఎలాగైనా స్టార్ పెట్టాలి, ఎలాగైనా ట్రీ పెట్టాలి, ఎలాగైనా ఈ పండగ చేయాలి అన్నది. ప్రతి సంవత్సరం ఆ టైంలో మనకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అది తప్పు. అది మనం ఏమనుకుంటాం? భక్తి చేస్తున్నాం అనుకుంటాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటాం, లేకపోతే ఇంకోటి. ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రతిరోజు మనం దేవుణ్ణి గనపరచాలి. ప్రతిరోజు సంతోషంగా ఉండాలి. మనకు అవసరమైనప్పుడు బట్టలు కొనుక్కోవాలి. మనం దేవుడు ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి. గివింగ్ అన్నది దేవుడు ఇమ్మన్నప్పుడు ఇవ్వాలి. దేవుని మీద ఆధారపడాలి. మనం పెట్టుకునే ఆచారాల మీద, రూల్స్ మీద ఆధారపడకూడదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏ ఆచారమైనా మనల్ని బంధించేస్తుందండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక ఆయన రోజు బైబిల్ చదువుకునేవాడు. అయితే బైబిల్ చదువుకునేటప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, ఒక పిల్లిని తీసుకొచ్చి బుట్ట కింద పెట్టి అప్పుడు బైబిల్ చదువుకున్నాడు. అయితే ఒకసారి వాళ్ళ అబ్బాయికి చూస్తా ఉన్నాడు. చూస్తా ఉంటే పిల్లింది. ఓహో, ఆ బైబిల్ చదువుకునేటప్పుడు ఇలా పిల్లిని కింద బుట్టలో పెట్టి చదువుకోవాలా అన్నది అనుకున్నాడు. అనుకొని నెక్స్ట్ వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి కూడా ప్రతిసారి బైబిల్ చదువుకునేటప్పుడు పిల్లిని తీసుకురావడం, బుట్ట కింద పెట్టడం, బైబిల్ చదువుకోవడం, ఇట్లా చేస్తా ఉన్నాం. ఆ తర్వాత తరం అలా చేస్తూ ఉంటే ఒకరికి ఎవరికో ఒక అతను ఎవరో బైబిల్ చదువుకున్నప్పుడు వచ్చాడు. ఎందుకు నువ్వు బైబిల్ చదివేటప్పుడు పిల్లిని ఎందుకు బుట్ట కింద పెడుతున్నావు అంటే, నాకు తెలియదు, మా నాన్న చేసేవాడు అంతే. ఆయన ఎందుకు చేస్తున్నాడంటే, మా నాన్న చేసేవాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు? అసలు విషయం ఏంటంటే, అసలు మొట్టమొదటిగా పిల్లిని ఎందుకు ఆయన బుట్ట కింద పెట్టేవాడంటే, ఆయన పిల్లిని పెంచుకునేవాడు. ఆ పిల్లిని బైబిల్ చదువుకోకుండా వచ్చి ఆటంకంగా చేసేది. అందుకనే ఫస్ట్ పిల్లిని బుట్ట కింద పెట్టి అప్పుడు బైబిల్ చదువుకునేవాడు ఆయన. ఆచారాలన్నవి మనల్ని బంధించేస్తాయి. అంటే ఇట్లా చెయ్యాలి అని ఆలోచన లేకుండా చేసేస్తాయి. దేవుని మీద ఆధారపడకుండా చేసేస్తాయి. ఈ ఆచారం మీద ఆధారపడేటట్లు చేసేస్తాయి. అసలు నిజమైన ఆరాధన తెలియకుండా అయిపోతుంది. నిజమైన క్రైస్తవ జీవితం తెలియకుండా అయిపోతుంది. కృప మీద ఆధారపడి బ్రతికి ఎట్లాంటిదాన్ని తెలియకుండా అయిపోతుంది. వీటి నుంచి విడుదల పొందాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10వ వంతు ఉందనుకోండి. పదో వంతు ఇస్తా ఉన్నాం అనుకోండి, మనకు మనం గొప్ప ఫీల్ అవుతాం. 10వ వంతు ఇస్తున్నాను అంటే అదొక ఆచారం. అయితే మనకు మనమే గనపరుచుకుంటే నేను ప్రతిసారి 10వ వంతు ఇస్తానంటే, ఇదే పరిసయ్యుల వలన వాళ్ళకున్న సమస్య. మేము ప్రతి దాంట్లో 10వ వంతు ఇస్తామని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు, భక్తిపరులం అనుకునేవాళ్ళు. ప్రజలు కూడా నమ్మేసేవాళ్ళు. ప్రజలు కూడా అవును, నిజంగా ఎంత చక్కగా వీళ్ళు ఎంత చక్కగా భక్తిగా ఉంటున్నారని అనుకునేవాళ్ళు. కానీ నిజం ఏంటంటే, అది చేసి మిగతాది అసలుది వదిలేసేవాళ్ళు. అసలు ప్రజల పట్ల కనికరం చూపించేవాళ్ళు కాదు. దేవుని ప్రేమే ఉండేది కాదు. దేవునికి లోబడేవాళ్ళు కాదు. ఆ యొక్క సమాజ మందిరాల్లో వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. మిగతావన్నీ ఉండేవి. 10వ వంతు మటుకు ఇచ్చేవాళ్ళు. ఏం ఉపయోగం? ఇది క్రైస్తవ జీవితం అనేది. నిజమైన క్రైస్తవ జీవితం ఏంటని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రార్థన చేస్తే ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, స్తుతులు స్తోత్రములు. అత్యున్నత సింహాసనం ఆసీనుడైన వాడానికి స్తుతులు స్తోత్రములు.
జగత్తు పునాది వేయబడక ముందే నీ యొక్క ప్రణాళికలో నీ యొక్క ఏర్పాటులో తండ్రి నువ్వు ఎన్నుకున్న విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును ప్రభు నాయన, మరి ఈ దినమున తండ్రి మరి బైబిల్ స్టడీలో అయా నాయన మరి మా యొక్క పాప స్థితిని అనేది నాయన మరి మేము అంగీకరించినంత కాలం మేము బాగుపడలేమనే విషయాన్ని ప్రభు మీరు వివరించి ఉన్నారు. అలానే నాయన మరి నీకు నాయన మా పట్ల ఒక ప్రణాళిక అనేది కలిగి ఉన్నది. ఆ ప్రణాళిక అనేది తల్లి గర్భంలో మేము పడినప్పటి నుండే నాయన ఆ యొక్క ప్రణాళిక అనేది ఉన్నదని అయా నాయన మరి మేము పుట్టక ముందు నుంచే నీవు మా పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నావని నాయన తెలియజేసి ఉన్నా. మేము తండ్రి మరి ప్రతి దినము కూడా నాయన మరి నీ యొక్క ప్రణాళికలో మేము ఉండాలి అని ప్రార్థన మరి చేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ఎందుకంటే నాయన మరి మా యొక్క సొంత ప్రయత్నాలతో తండ్రి సొంత ఆలోచనలతో మేము తండ్రి చేసే పనుల వల్ల నీకు దూరం అయిపోతాం తండ్రి. నీ యొక్క ప్రణాళిక దూరం అయిపోతాం నాయన. మీరు ఏమైతే మా జీవితంలో చేయాలనుకున్నారో నాయన వాటిని మా చేతుల్లో మేమే దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. ఆ విధంగా నాయన మేము ఎవ్వరం కాకుండా సహాయం దయచేయండి. ప్రతి దినము కూడా నాయన మరి మీరు మరి ఏ ప్రణాళిక నాయన మరి మా పట్ల కలిగి ఉన్నారో ఆ ప్రణాళికనే నాయన నెరవేర్చే విధంగా తండ్రి మరి మా యొక్క జీవితాలు ఉండుటకు సహాయం దయచేయండి ప్రభా. ఇరుకు ద్వారం గుండా నాయన మరి అది కొంతమందికే తండ్రి మరి ఆ యొక్క ద్వారం అనేది కనుగొనగలరు అని వాక్యం సెలవిచ్చుచున్నది. అంటే నాయన మరి అది ఎంత భయంకరమైనటువంటి వాక్యమై ఉన్నదో నాయన అర్థమవుతుంది. కొద్ది మందే అని ఉన్నారు ప్రభా. కొద్ది మందిలో మరి మేము ఉండగలుగుటకు సహాయం దయచేయండి నాయన. అయ్యా ఇరుకు ద్వారం గుండా నాయన మరి వెళ్ళటకు సహాయం దయచేయండి. అది నాయన మరి లోబట్టడానికి నీ యొక్క వాక్యానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా నాయన విశాల మార్గం గుండా మరి మేము వెళ్తే తండ్రి అంతే త్వరగా నాయన బయటకి నాయన మరి ఇట్లాంటి తప్పుడు బోధలు వచ్చినప్పుడు తండ్రి మరి మేము పక్కకి తొలగిపోయే వారంగా ఉంటాం. కానీ నాయన స్వచ్ఛమైన సువార్తలో సత్యమైన వాక్యంలో నాయన మరి ఆ సరైన మార్గంలో నాయన నిలబడినప్పుడు తండ్రి మేము స్థిరంగా తండ్రి మరి అందులో కొనసాగగలిగే వారంగా ఉండగలుగుతాం తండ్రి. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నాయన నిజమైన క్రైస్తవ జీవితం కొద్ది మందికే దొరుకుతుంది. ఆ క్రైస్తవ జీవితాన్ని మేము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. మా యొక్క జీవితం ద్వారా అయ్యా మరి ఏ విధంగా అయితే పౌలు చెప్పి ఉన్నాడో అలానే తండ్రి మరి మా జీవితం ద్వారా కూడా మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునే విధంగా తండ్రి అయా మరి మీరు ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. మరి ఆ ఉద్దేశం సఫలమవుటకు సహాయం దయచేయండి. అట్టి విధంగా నాయన మరి మేము చేయుటకు నాయన మమ్మల్ని మేము ముందుగా నాయన మరి మాకు మేము చనిపోవటకు సహాయం దయచేయండి ప్రభా. దృఢంగా తండ్రి మరి మేము పాపానికి చనిపోయాము అనేది నమ్మటకు సహాయం దయచేయండి ప్రభా. నీ యొక్క ఉద్దేశాన్ని నీ యొక్క ప్రణాళికని నాయన మా జీవితాల్లో స్థిరపరచమని తప్పుడు బోధల నుంచి మమ్మల్ని దూరపరచమని మీరే మహిమగంతా ప్రభావం పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.